ప్రపంచం దృష్టిలో అతనొక ఉగ్రవాది. ఎఫ్‌బీఐ దృష్టిలో అతను చరిత్రలోనే అత్యంత తెలివైన నేరస్తుడు. కానీ కొందరి దృష్టిలో అతను టెక్నాలజీ భవిష్యత్తును ముందే ఊహించిన ఒక తెలివైనవాడు. అతని పేరు థియోడర్ జాన్ కజిన్స్. ప్రపంచం అతన్ని యూనాబొంబర్ అని పిలుస్తుంది. ఒక మ్యాథమెటికల్ జీనియస్, ఒక హంతకుడిలా ఎలా మారాడు? హార్వర్డ్ యూనివర్సిటీలోని చీకటి గదుల్లో జరిగిన ఒక ప్రయోగం అతని మెదడుని ఎలా మార్చేసింది? 17 ఏళ్ల పాటు అమెరికాను వణికించిన ఈ కథలో మనం వినడానికి భయపడే నిజాలు చాలా ఉన్నాయి. ఈ కథ ఒక మనిషి మనసులోకి మనం చేసే ప్రయాణం. టెడ్ కజిన్స్కి పుట్టుకతోనే మేధావి. అతని ఐక్యూ 167, అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్లకు సమానమైన తెలివితేటలు. చిన్నప్పటి నుండే అతను తోటి పిల్లలతో కలవలేకపోయేవాడు. ఎప్పుడూ పుస్తకాలతో, గణిత సూత్రాలతో గడిపేవాడు. అతను ఎంత తెలివైనవాడంటే 2 తరగతులు జంప్ చేసి కూడా కేవలం 16 ఏళ్ల వయసులోనే ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో అడుగుపెట్టాడు. అది అతని జీవితానికి బంగారు బాట అనుకున్నారు అందరూ. కానీ అది నరకానికి దారి అని ఎవరికి తెలియదు. అక్కడ అతను ఒంటరితనాన్ని ఫీల్ అయ్యాడు. తనకంటే పెద్దవారైన మరియు ధనవంతులైన విద్యార్థుల మధ్య ఇమడలేకపోయాడు. సరిగ్గా అప్పుడే అతను ఒక రాక్షస ప్రయోగానికి బలయ్యాడు. ఇక్కడే తన కథ మలుపు తిరిగింది. హార్వర్డ్లో డాక్టర్ హెన్రీ ముర్రే అనే ఒక సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో ఒక ప్రయోగం జరిగింది. ఇది సిఐఏ నిర్వహించిన కుట్రపూరితమైన ప్రాజెక్ట్ ఎంకే అల్ట్రాలో భాగమని కొందరు అంటారు. ఈ ప్రయోగ ఉద్దేశం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా ముక్కలు చేయడం. టెడ్ని ఒక గదిలో కుర్చీకి కట్టేసి ప్రకాశవంతమైన లైట్లు అతని ముఖంపై వేసేవారు. అతను నమ్మిన విలువల గురించి రాసిన వ్యాసాలను తీసుకొని అవతలి వ్యక్తి అత్యంత క్రూరంగా, అవమానకరంగా విమర్శించేవాడు. అతని ఆలోచనలు చెత్త అని, అతని వ్యక్తిత్వం పనికిమాలిందని గంటల తరబడి మానసిక దాడి చేసేవారు. ఈ తతంగాన్నంతా వీడియో తీస్తూ ఆ వీడియోలను మళ్ళీ టెడ్కే చూపించి మరింత కుంగదీసేవారు. ఇది ఒక్కరోజు కాదు, ఒక వారం కాదు, 3 సంవత్సరాల పాటు ప్రతి వారం జరిగింది. ఆ లేత మనసుపై ఈ ప్రయోగం పెను విధ్వంసాన్ని సృష్టించింది. టెడ్కు సమాజం మీద, మనుషుల మీద, ముఖ్యంగా టెక్నాలజీని వాడే సైంటిస్టుల మీద చెప్పలేనంత అసహ్యం పెరిగిపోయింది. ఆ ప్రయోగశాలలో ఒక మేధావి చనిపోయాడు, ఒక ఉగ్రవాది పుట్టాడు. హార్వర్డ్ తర్వాత టెడ్ బర్కిలీ యూనివర్సిటీలో అతి చిన్న వయసులో ప్రొఫెసర్ అయ్యాడు. కానీ ఆ ఉద్యోగం అతనికి నచ్చలేదు. 1971లో తన 21 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేసి మోంటానా అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక చిన్న చెక్క క్యాబిన్ కట్టుకున్నాడు. అక్కడ ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. ఆధునిక సమాజానికి పూర్తిగా దూరంగా ఆదిమానవుడిలాగా బతకడం మొదలుపెట్టాడు. ప్రకృతిలో అతనికి శాంతి దొరికింది, కానీ ఆ శాంతి ఎంతో కాలం నిలవలేదు. ఒకరోజు అతను తనకి ఇష్టమైన అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొత్త రోడ్డు వేయటం చూశాడు. చెట్లను నరికేసి కాంక్రీట్ పోయడం చూసి అతని రక్తం మరిగిపోయింది. ఈ టెక్నాలజీ రాక్షసుడు నా ఇంటిని కూడా ఆక్రమిస్తున్నాడు అని ఫీల్ అయ్యాడు. ఆ క్షణమే అతను నిర్ణయించుకున్నాడు ఈ వ్యవస్థపై యుద్ధం ప్రకటించాలని. అదే అతని మొదటి బాంబు తయారీకి పునాది. 1978 నుండి అతని ప్రతీకారం మొదలైంది. అతని మొదటి లక్ష్యాలు యూనివర్సిటీ ప్రొఫెసర్లు మరియు ఎయిర్లైన్ ఎగ్జిక్యూటివ్స్. అందుకే ఎఫ్బిఐ కేసుకు యూనివర్సిటీ అండ్ ఎయిర్లైన్ బాంబర్ అని పేరు పెట్టింది. అదే షార్ట్కట్లో యూనోబాంబర్. అతను తయారు చేసే బాంబులు చాలా ప్రత్యేకమైనవి. అవి ఫ్యాక్టరీలో తయారైనవి కాదు. అడవిలో దొరికే చెక్క ముక్కలు, పాత మెటల్ పైపులు, బ్యాటరీలను కరిగించి చేసినవి. అతను ఎంత జాగ్రత్త పరుడంటే బాంబులపై ఎక్కడా కూడా వేలిముద్దలుండవు. కనీసం DNA కూడా దొరకకుండా తన వెంట్రుకలను జాగ్రత్తగా దాచేవాడు. ఎఫ్బిఐని తప్పుదారి పట్టించడానికి బాంబుల లోపల సంబంధం లేని క్లూస్ వదిలేవాడు. మొదట్లో బాంబులు చాలా తక్కువ తీవ్రతలో ఉన్న రాను రాను అవి ప్రాణాంతకంగా మారాయి. 3 మరణాలు, 23 మందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అమెరికా మొత్తం భయంతో వణికిపోయింది. ఎఫ్బిఐ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన మరియు సుదీర్ఘమైన వేటగా మారింది. 17 ఏళ్ల పాటు పోలీసులకు దొరికిన టెడ్ 1995లో ఒక విచిత్రమైన డిమాండ్ చేశాడు. అదేంటంటే తన 35,000 పదాలున్న వ్యాసాన్ని ప్రముఖ న్యూస్ పేపర్లో ప్రింట్ చేస్తే అతను చేసే బాంబు దాడుని ఆపేస్తానని చెప్పాడు. దాని పేరు ఇండస్ట్రియల్ సొసైటీ అండ్ ఇట్స్ ఫ్యూచర్. ఇదే అతని సిద్ధాంతం. ఈ మేనిఫెస్టోలో అతను ముఖ్యంగా 2 విషయాల గురించి మాట్లాడాడు. మొదటిది ద పవర్ ప్రాసెస్. మనిషికి సహజంగా సొంతంగా కష్టపడి ఆహారం సంపాదించుకొని సమస్యలను పరిష్కరించుకునే తపన ఉంటుంది. కానీ టెక్నాలజీ అన్నింటినీ సులభం చేసి మనిషికి ఆ పవర్ ప్రాసెస్ లేకుండా చేస్తోంది. అందుకే ఈ ఆధునిక సమాజంలో మనుషులు డిప్రెషన్, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు అని వాదించాడు. రెండవది ఓవర్ సోషలైజేషన్. సమాజం మనపై కొన్ని నియమాలను బలవంతంగా రుద్దుతుంది. మన సహజమైన కోరికలను అణుచుకొని సమాజం కోసం నటిస్తూ బతకాల్సి వస్తుంది. ఇది మనిషిని లోపల కుంగదీస్తుంది. అతని మేనిఫెస్టోలో భయంకరమైన హెచ్చరిక ఏంటంటే భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు యంత్రాలు మనుషుల కంటే తెలివిగా మారతాయి.
అప్పుడు మనుషులు యంత్రాలకు బానిసలుగా మారుతారు, లేదా ఆ యంత్రాలను నియంత్రించే కొద్దిమంది చేతిలో కీలుబొమ్మలవుతారు. ఈ వ్యవస్థను ఇప్పుడే నాశనం చేయకపోతే మానవాళికి అంతం తప్పదు అని అతను హెచ్చరించాడు. టెడ్ తన గొయ్యి తనే తవ్వుకున్నాడు. ఆ మేనిఫెస్టో న్యూస్ పేపర్లో వచ్చాక టెడ్ సొంత తమ్ముడైన డేవిడ్ కజిన్స్కీకి అనుమానం వచ్చింది. ఆ హ్యాండ్ రైటింగ్, ఆ పదాల వాడకం అన్నీ తన అన్నయ్య రాసిన పాత ఉత్తరాల్లాగా ఉన్నాయి. అది డేవిడ్ జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయం. ఒకవైపు సొంత అన్నయ్య, మరోవైపు దేశ భద్రత. చివరికి అతను ఎఫ్బిఐని సంప్రదించాడు. 1996 ఏప్రిల్ 3వ తేదీన మోంటానా అడవుల్లోని ఆ చిన్న క్యాబిన్ను వందలాది మంది ఎఫ్బిఐ ఏజెంట్లు చుట్టుముట్టారు. లోపల చింపిరి జుట్టుతో, మురికి బట్టలతో ఉన్న టెడ్ను అరెస్ట్ చేశారు. ఆ క్యాబిన్లో బాంబులు, వేల పేజీల డైరీలు, అతను చేసిన ప్రయోగాల వివరాలు మరెన్నో దొరికాయి. టెడ్ కజిన్స్కీకి 8 జీవిత ఖైదులు విధించారు. 2023లో జైల్లోనే అతను చనిపోయాడు. అతను చేసింది ముమ్మాటికి నేరం. అమాయకులను చంపడాన్ని ఎవరూ సమర్థించలేరు. కానీ ఈ కథ మూసాక ఒక ప్రశ్న మనల్ని వెంటాడుతుంది. ఒక మేధావిని రాక్షసుల్లా మార్చింది ఎవరు? హార్వర్డ్లో జరిగిన ఆ ప్రయోగమా, లేక ఈ సమాజమా? ఈరోజు మన సోషల్ మీడియాలో, స్మార్ట్ ఫోన్లలో మునిగిపోతున్నప్పుడు, ఏఐ మన ఉద్యోగాలను తీసుకుంటున్నప్పుడు టెడ్ కజిన్స్కీ తన మేనిఫెస్టోలో చెప్పిన మాటలు నిజమవుతున్నాయా? అతను ఒక పిచ్చివాడా, లేక దారి తప్పిన తెలివైనవాడా? సమాధానం మీరే ఆలోచించండి.